ఉన్నాయో తెలుసా? గుడి ఓపెనింగ్ అవుతుందని దేశమంతా సంబరాలు చేసుకుంటున్న అయోధ్య రామ మందిరంలో ఉండబోయే శ్రీరాముని పాదుకలివి. బోయిన్పల్లిలున్న అస్మత్ పేట్ కాడ రామలింగ శారి అనే శిల్పి ఈ పాదుకలను తయారు చేసిండు. దగ్గర 15 కిలోల పంచలోహం తోటి వెండి ఇంకా బంగారు తాపనం వాడి 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల ఎడల్పు, 1 అంగుళం మందంతో ఇవి తయారు చేసిండట. రామలింగ శారి తోటి ఇంకో 6 శిల్పులు కూడా 25 రోజులు కష్టపడి చేసిర్రు వీటిని. ఎన్కట్ గ్రంథాల డిజైన్లు, పాత పాదుకలన్నిటిని చూసి ఇవి చేసిండ్రట. ఇవిటి మదశంకు, చక్రాలు, గోమాత, ఏనుగు, జెండా, ఓం, స్వస్తిక్, సూర్యచంద్రులు, 2 కల్పవృక్షాలు, కత్తి, చాప, కలశం ఇవే కాకుండా సీతమ్మకి ఇష్టమైన చింతాకు పథకాలకు గుర్తుగా పాదుకలకు 2 ఆకుపచ్చని రాళ్లను చెన్నైకెళ్ళి తెప్పించి పెట్టిర్రట. అంత పెద్ద గుళ్ళ కోట్ల మంది దర్శనం చేసుకొని మొక్కే పాదుకలను తయారు చేసి నా జన్మ ధన్యమైపోయిందని మురుస్తున్నాడు ఈ శిల్పి. అయోధ్యకు పోయి అంతమందిలా దర్శనం చేసుకుని పాదుకలను చూసుడంటే కుదరదని ఈ శిల్పి తయారు చేసిన ముచ్చట తెలిసి పక్క జిల్లాలు, రాష్ట్రాలకెళ్లి కూడా మస్తు మంది పబ్లిక్ వచ్చి చూసి ఖుషి అయ్యిరట. బోయిన్పల్లిలున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుళ్ళే పూజ చేసి దండం పెట్టి ఆడికెళ్లి పాదుకలను అయోధ్య రామగుడిలో ప్రతిష్ఠిస్తందుకు పంపిరు కూడా. కానీ చూడుర్రి, రాముల వారికి దేశమంతటికెళ్లి ఎవరికి దోషినంతలాలు భక్తితోటి పైసలో, బంగారమో, ఎండో ఏదో ఒకటి ఇస్తనే ఉన్నారు. చందాలేసుకొనైనా ఆళ్లవంతుగా అయోధ్య సంబరంలా తలో చెయ్యేస్తున్నారు. కానీ లేకంగా పాదుకలు చేసిచ్చి పరమాత్ముని మీద ఉన్న భక్తిని సూయించుకున్నారు ఇట్లా.